పొంగనూరు మండలం కృష్ణమరెడ్డిపల్లె శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వర్గ విభేదాలు లేకుండా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు తన వంతుగా అన్నదాన కార్యక్రమంకు 2 లక్షల రూపాయలు, అలాగే ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షల విరాళం అందజేశారు. మరియు ప్రతి నెల శ్రీ రాధాకృష్ణ కళ్యాణంను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయల కమిటీ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, బీసీవై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కోసం కావచ్చు, అన్ని రకాలుగా ఒక చైతన్యం కోసము, అభివృద్ధి కోసము ఒక వేదిక కావాలి. దానికి ఆ భగవంతుడి ఆలయం నిర్మించుకోవడం ద్వారా, దాని ద్వారా మిగిలిన కార్యక్రమాలు చేయడానికి, సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయడానికి అది వేదిక అవుతుందని ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి పూనుకోవడము, ఆ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దల సహకారంతో, దాతల సహకారంతో ఈరోజు ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరగడము, ఆ దేవదేవుడు ఇక్కడ పూజలు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. సంబంధించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, చాలా వరకు ఈ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది, అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మాణం పెండింగ్ ఉందని చెప్పి, సో వీటన్నింటికీ కూడా నా వంతు సహకారంగా ఒక 10 లక్షల రూపాయలు కూడా వెంటనే నేను పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో నాకు ఎటువంటి రాజకీయ స్వార్థం కానీ, వ్యక్తిగత స్వార్థం కానీ లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పెట్టాలని, ఇంకొకటని నా గురించి ఇక్కడ నేను దీన్ని అడ్డం పెట్టుకొని ఏనాడు రాజకీయ లబ్ధి పొందాలని గాని, లేదా కులాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదగాలని గాని లేదు. ఇలాంటి కార్యక్రమాలకి ఏ రోజు నాకు అలాంటి ఆలోచనలు రాలేదు, ఇంక ముందు కూడా రావు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ